హాయ్ అండి, నేను నా సింపుల్ వంటలకి స్వాగతం. ఈరోజు నేను పాలక్ సూప్ చూపిస్తున్నాను. దీనికి ఒక 3 స్పూన్ల కందిపప్పు ఉడకపెట్టి తీసుకోవాలండి. ఉదయం పప్పు సాంబార్ వచ్చేసినప్పుడు కొద్దిగా పప్పు గాజు బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ సూప్ చేయాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. పాలక్ బాగా కడిగి సాస్ ప్యాన్ తీసుకొని దాంట్లో పాలక్ వేసి కొద్దిగా నీళ్లు పోసి చాలా కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోండి. అది కొద్దిగా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు కూడా దాంట్లో వేసి 1 స్పూన్ చల్లనీళ్ళు వేసి, ఎక్కువ వేయద్దండి నీళ్ళు, చాలా కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసి ఈ పాలక్ పేస్ట్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేయొద్దు, కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోండి. ఎందుకంటే పాలక్ వాటరీ స్పినాచ్ కదా, అందుకని ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి. పాలక్లో ఉప్పు ఉంటుంది, చాలా కొద్దిగా ఉప్పు వేయండి. కొద్దిగా పెప్పర్ వేసి ఒక 2 నిమిషాలు బాయిల్ చేయండి. పాలక్లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ సి విటమిన్. వెరీ ఇంపార్టెంట్ హెల్త్ డైట్ ఫర్ డయాబెటిక్స్. సన్నబడాలనుకుంటున్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఏదో విధంగా పాలక్ని వాడడం మంచిది. ఇట్లాంటి సూప్ పర్టికులర్గా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. పాలక్ సూప్ రెడీ అయిపోయింది. మన బౌల్లోకి తీసుకొని కొద్దిగా పైన వెన్న కానీ మీగడ కర్రీ వేసి సర్వ్ చేయండి. ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ సూపు రాగి పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ నాకు ఇంట్లో ఉన్నాయి, నేను తీసుకున్నాను. మీరు బయట నుంచైనా కొనుక్కొచ్చుకోవచ్చు. ఇవి పెంచడం కూడా చాలా ఈజీ అండి. 2 ఆనియన్స్ పెడితే వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు 1-2 అవసరం ఉంటుంది, బయట నుంచి ఎక్కువ కొనాల్సి వస్తుంది. అందుకని ఇంట్లోనే పెంచుకుంటున్నాను నేను. దానికి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. నేను ఇక్కడ క్యాప్సికమ్, స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీరు అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చండి. క్యాబేజ్, క్యారెట్, పాలక్, అన్నీ. మష్రూమ్స్ తినేవాళ్ళు మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ సి విటమిన్ రిచ్ అండి, చాలా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిది. ఇది కంటికి మంచిది, మన యాంగ్జైటీ తగ్గిస్తుంది, మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. సో అందుకని అవి ఎక్కువ తీసుకున్నాను. ఒక సాస్ ప్యాన్ తీసుకొని 1 స్పూన్ బటర్ వేసి అది కొద్దిగా కాగిన తర్వాత నేను 3 రకాల క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు ఇంట్లో ఉంటే తీసుకోండి, లేదంటే క్యాబేజ్, క్యారెట్, మష్రూమ్స్, ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. పాలక్ ఉంటే పాలక్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో బాగా కలిపెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ సూప్ తయారు చేసుకోవడానికి 10 నిమిషాలు చాలండి, ఎక్కువ టైం అక్కర్లేదు. కొద్దిగా నీళ్లు పోసి 1 స్పూన్ నీళ్ళు వేసి ఉడికించండి. అది బాగా ఉడికిపోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సగం వేసి కొన్ని ఎత్తి పెట్టుకున్నాం. ఫైనల్గా గార్నిషింగ్ ఉంటాయండి. చూసుకొని అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళు మనకు అవసరం అనుకుంటే కలుపుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసి కలిపేసేయండి బాగా. వెజిటబుల్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ రాగి పిండి జనరల్గా అందరు కార్న్ఫ్లోర్ వాడతారండి, చూడ్డానికి బాగుంటుంది కాంబినేషన్ అని. బట్ నేను రాగి వాడుతున్నాను ఇక్కడ. కార్న్ఫ్లోర్తో కంపేర్ చేస్తే రాగి హెల్త్కి మంచిది. అందుకని కార్న్ఫ్లోర్ స్టార్చ్ అంత మంచిది కాదండి ఆరోగ్యానికి. అందుకని బాగా నీళ్ళు వేసి 2 స్పూన్లు నీళ్ళు వేసి రాగి పిండిని బాగా కలిపి మన సూప్లో పోసేయండి. అవసరాన్ని బట్టి మీరు నీళ్ళు కలుపుకోవచ్చు. మరీ థిక్గా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. సూప్ ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు.
మూత పెట్టి ఇంకొక నిమిషం ఉడకనివ్వండి. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక అర స్పూన్ పెప్పర్ వేసుకుందాం. ఇవి కూడా ఎండలో ఒక 2 రోజులు ఎండలో ఎండపెట్టి మిక్సీకి వేసేస్తే బాగా మంచిగా పొడి తయారవుతుంది. అప్పుడప్పుడు వేసినా కూడా చాలా బాగుంటుందండి. అంతే ఉడికిపోయిందండి. మనం సూప్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక రిచ్ మీల్ అండి ఇది. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో సన్నపడాలనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తే ఆరోగ్యానికి మంచిది. త్వరగా సన్నపడతారు. పైనుంచి కొద్దిగా మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక అర స్పూన్ నిమ్మరసం వేసి సర్వ్ చేయండి. అంతే. క్యారెట్, క్యాబేజ్ వేస్తే ఇంకా రిచ్గా ఉంటుందండి. ఎంతో ఆరోగ్యానికి మంచివైన సూప్స్ రెడీ. ట్రై చేసి కామెంట్